హాయ్ హలో నమస్తే. నా పేరు రాధాకృష్ణ. నేను ఈరోజు మా ఇంట్లో పులిహార చేయడం జరిగింది. పులిహార నిన్న బిగ్ బాస్ హౌస్లో పులిహార కదా, మామూలుగా లేదు పులిహార. డిమాండ్ పవన్ కళ్యాణ్ భలే కలుపుతున్నారు పులిహార. అందుకోసం నేను కూడా పులిహార చేశా. బాగుంది కదా పులిహార. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. అతను ఏం చేసి స్ట్రాటజీ మార్చేశాడు డిమాండ్ పవన్. లాస్ట్ టైం నామినేషన్స్లో ఏమైంది, ఎలిమినేషన్ వరకు వెళ్ళొచ్చాడు పాపం. ఈసారి అలా కాదని కనీసం లవర్ బాయ్గానే ఉంటే కొద్దిగా ప్రేక్షకులు ఆదరిస్తారు చేస్తారు అని చెప్పి స్ట్రాటజీ మార్చాడు అనుకుంటాను. అందుకోసం పులిహార కథలో కలపడం మొదలుపెట్టాడు. రీతు కూడా బాగానే ఎంకరేజ్ చేస్తుంది డిమాండ్ పవన్ని. ఆ రకంగా అవతల ఇద్దరిని పవన్ కళ్యాణ్ని ఎంకరేజ్ చేస్తుంది, డిమాండ్ పవన్ని ఎంకరేజ్ చేస్తుంది. ఈ రకంగా ఏంటంటే రీతు కొద్దిగా బూస్టప్ అవుదామని చెప్పి అనుకుంటున్నదేమో. ఏమో ముగ్గురు కలిసి బిగ్ బాస్ హౌస్ని ఏదో చేస్తారు. ఇక మొదలగే ఈ ఎపిసోడ్ ఇంకేం స్టార్ట్ అవ్వలేదు ఎట్రా నాయన అనుకున్నప్పుడే స్టార్ట్ చేశారులే. ఎలాగంటే ఒక శుభవార్త ఏంటంటే హరీష్ గారు నిన్న తిన్నారు, ఆమ్లెట్ తిన్నారు. మొత్తానికి తనూజ గారు ఒప్పించి ఆయన చేత ఏదో విధంగా తినిపించారు. అమ్మయ్య అనిపించింది. అయినా ఆకలేసి ఉంటుంది ఆయనకి కూడా. కానీ ఏం చేస్తాం, ఎవరో ఒకరు తినమంటే తినాలి కదా అని చెప్పి ఆగి ఉక్రోషం అంతా తీర్చుకొని కొద్దిగా ఎంగిలిపడ్డారు, కాస్త తిన్నారు. అది ఒక శుభవార్తే అనుకుందాం. ఇన్ని రోజులైతే తినలేదురా బాబు. మన ఇంట్లో కూడా ఎవరైనా తినకపోతే మనకి కూడా బాధ అనిపిస్తుంది కదా. అలాగే అందరికీ కూడా బాధ అనిపించింది, కోపం వచ్చింది, భోజనం మీద అలకడం ఏమిటి అనేసి చిరాకు వచ్చింది. మొత్తానికి తిన్నారు, నవ్వాడు, కొద్దిగా శాంతపడ్డాడు. హరీష్ గారి సంగతి అలా ఉంది. ఇంకా ఒక మొత్తానికి వస్తూను ఇటు అటు పులిహార కలుపుకుంటూ వీళ్ళు ఇలా చూసుకుంటే నిన్న ఇమానియల్ అందరినీ ఇంప్రెస్ చేశాడు. ఇమానియల్ ఎపిసోడ్ చాలా బాగుంది. ఇమానియల్కి ఏమి లేదన్నట్టు ఉంది. అన్నిటిలోని ఇమానియల్ ఉండడం మంచి కంటెస్టెంట్ ఇమానియల్. నిన్న ఆట గేమ్లోకి వచ్చిన గేమ్ కూడా ఎంత బాగా ఆడాడు సుమన్ శెట్టి గారు. సుమన్ శెట్టి గారు ఇప్పుడు ఆ టీం అందరూ కూడాను చాలా పవర్ఫుల్ మ్యాన్స్ ఉన్నారు. ఈ టీంలో ఎవరు లేరు. ఒక్కసారి ఇలాగ బిగ్ బాస్ ఇచ్చిన గేమ్ ఇలాగ కంటే ఇది కెప్టెన్సీ టాస్క్లో ఇలా పెట్టి అలా చక్రం ఇలా ఎత్తారు, అంతే తందని మన అవుట్ అయిపోయారు. సుమన్ శెట్టి గారే కాస్త వరకు పోరాడారు. ఆయన కూడా డిమాండ్ పవన్ పెట్టి కాలు పెట్టి లాగేసి మొత్తానికి అవుట్ చేసి కెప్టెన్సీ టాస్క్నేమో విన్ చేసుకున్నారు. ఈ రకంగా మొత్తం అటు ఇటు జరిగి నేను ఎపిసోడ్ అంతా నడిచింది. మ్యాక్సిమం ఎపిసోడ్ అంతా కూడా ఈ లవ్ ట్రాక్ మీద దీని మీద ఉండదు కాబట్టి కొద్దిగా నేను చూడడానికి కూడా అటు ఇటు కొద్ది చూసినా లైటర్ వేలో వెళ్ళిపోయింది. పెద్ద ఏం లేదు. నిన్న ఎపిసోడ్లో అయితే పెద్ద ఏం లేనట్టే అనిపిస్తుంది ఉంది. ఇంకా ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంటుందో, టాస్క్లు ఎలా ఉంటాయో, కెప్టెన్సీ కంటెంటర్ ఎవరో అవుతున్నారో ఎలా ఉంటుందో మనం ఈరోజు ఇంకా చూడాలి. అందరూ బిగ్ బాస్ వాచ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. నాకు కూడా లైక్, షేరు, కామెంట్ చేయండి. సబ్స్క్రైబులు చేసుకునే వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబులు చేసుకోండి. నన్ను మరింత రివ్యూలు చెప్పే విధంగా మీరు కామెంట్లు పెడుతూ ఉంటే నేను మరింత రివ్యూలు మీకు ముందుగా ఇవ్వగలను. ఎపిసోడ్ మీద కొంచెం బాగా ఇంకా ఇవ్వాలి, ఒక టైం పెంచాలి, 10 minutes 15 minutes పెంచుదామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అందు గురించి మీరు కొద్దిగా నాకు ఫీడ్బ్యాక్ నాకు అందిస్తూ ఉంటే నేను మరింత రివ్యూ ఇవ్వగలుగుతాను. మీరందరూ కూడాను బోర్ ఫీల్ అవుతున్నారు, లేకపోతే అసలు చూడడానికి ఇష్టపడడం లేదు ఏమో అనిపిస్తూ ఉంది నాకు. అందు గురించి మీరు కొంచెం ఏమీ అనుకోకుండా ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటే నాకు ఇంకా పాజిటివ్తో నేను ఇంకా ముందుకెళ్తాను. మీరు నెగిటివ్ కామెంట్ చేసినా పర్వాలేదు, నేను ఇంకొద్దిగా బెటర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. కనుక మీరు నాకు లైక్, షేర్, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఎన్ఆర్కే టాక్స్. థ్యాంక్ యూ.